హాయ్ అండి అందరికీ. ఈరోజు మా వీడియో ఏంటి అంటే మొన్న కాకరకాయ ఛాలెంజ్ నేను మా పాప చేశాను కదా, అందులో నేను విన్ అయ్యాను కాబట్టి తన పనిష్మెంట్ నేను విన్ అయితే 1 డే మొత్తం పని తనే చేస్తుందని అని ఒప్పుకుంది కదా. అయితే ఈ నిన్న మొత్తం కంప్లీట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తనే చేసింది. ఎలా చేసింది అన్నదే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము. మా పాప ఏం మాట్లాడి చెప్పమ్మా, ఏమనిపించింది అందరికి? నేనైతే చాలా కష్టపడి అన్ని పనులు చేసిన. ఎట్లా చేసినో ఏమేమి పనులు చేసినా అయితే ఖచ్చితంగా చూడండి ఆ వీడియో. ఇంకా నేను ఎట్లా చేసినా కామెంట్ చేయండి ప్లీజ్. నా కష్టానికి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అందులో స్టార్టా ఈ డే మొత్తం నీదే. ఇక చలో ఫస్ట్ వాకింగ్ నుంచి స్టార్ట్ చేసి పద. నేనైతే ఈరోజు 6కే లేచిన. అబ్బా లేవ్వాలంటే ఎంత బద్ధకంగా ఉందో, కానీ మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో. లేచి వాకిలి ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గేసేసిన. ముగ్గేసేయంగానే బట్టలు నానబెడదామని బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను. బట్టలు నానబెట్టడం అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి అయితే మొత్తం నీట్గా ఇల్లు ఊడ్చేసిన. దాని తర్వాత బకెట్లో వాటర్ వేసుకొని వాటర్లో లైజాల్ వేసుకొని ఇల్లు ఊడవడానికి వెళ్ళిపోయినా. ఇంకా మొత్తం అన్ని రూమ్లు అంతా ఊడ్చేసిన. ఇల్లు ఊడవడం అయిపోయిన తర్వాత మా మమ్మీకి డాడీకి టీ పెట్టి ఇచ్చేసిన. చాయ్ ఇచ్చిన తర్వాత నేనైతే వంట బండ అయితే క్లీన్గా చేసేసుకున్న. స్టవ్ వంట బండ క్లీన్ చేసిన తర్వాత అయితే టిఫిన్ చేద్దామని రెడీ అయిపోతున్నా. టిఫిన్లో ఏది స్పీడ్గా ఫాస్ట్గా ఏమవుతుంది అని ఆలోచిస్తుంటే మ్యాగీ గుర్తుకొచ్చింది. ఆ మ్యాగీ నార్మల్గా కాకుండా స్పెషల్గా చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. టిఫిన్ అయిపోయిన తర్వాత బట్టల సెక్షన్కి వచ్చేసాను. ఇప్పుడు అవన్నీ బట్టలు పిండాలి. అన్ని బట్టలు అయితే పిండేసి జాడిచ్చేసిన. దాని తర్వాత ఎండేసిన కూడా. వంట రెడీ అవుతుందా? రైస్ చికెన్ కర్రీ ఆడ పైన అవుతుంది. చూడచ్చా ఉడుకుతుంది. ఓకే టమాటా ఎండక మీరు చికెన్ లేక గ్రేవీ ఫ్రై అయ్యాను దగ్గరగా గ్రేవీ. ఓకే మీ కర్రీ టేస్ట్ చేయబోతున్నాం అయితే మేము అందరం. అది అయిపోయిన తర్వాత వాటర్ మీద పోసి ఇచ్చేసి ఫుల్ టైర్డ్ అయిపోయినా. నేనైతే రెస్ట్ తీసుకొని టైర్డ్ అయిపోయింది. వాటర్ మేము కట్ చేస్తాను నాకు. ఓకే థ్యాంక్ యూ అమ్లు.